పూజ, ఇవ్వాలే నీకు ఈ జైల్లో ఆఖరి రోజు అని జైలర్ అనగానే ఎంతో భయపడిపోయింది పూజ. రేపు ఉదయాన్నే రిలీజ్ అయిపోతావని చెప్తున్నాను, అర్థం కాలేదా అంటూ నవ్విందా జైలర్. థ్యాంక్స్ మేడం, చాలా మంచి వార్త చెప్పారు అని ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని దేవుడికి దండం పెట్టుకుంది పూజ. ఆ రోజు సాయంత్రం తన తోటి ఖైదీలందరితో, పేరుకిది జైలైనా సరే మీరందరూ నాకు మంచి స్నేహితుల్లాగా ఉన్నారు. బయటికి వెళ్తే నా కంట నీరొస్తే తుడిచే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మీరు నా కన్నీళ్లను తుడిచి నాకు ధైర్యం ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలిపింది. ఆ రోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపారు. పొద్దున్నే అందరూ సంతోషంగా పూజకు వీడ్కోలు పలికారు. మొత్తానికి శిక్ష పూర్తయిపోయింది. బయటికి వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావు పూజ అడిగింది జైలర్. నేనొక గమ్యం లేని గాలిపటాన్ని మేడం. నేనెన్ని అనుకున్నా ఆ దేవుడు కోరుకున్నదే జరుగుతుంది. వెళ్తాను మేడం అని చెప్పి ఆమె బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఎదురుగా రోడ్డు మీద వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఈ ట్రాఫిక్ సౌండ్ విని ఎన్నేళ్ళైపోయిందో అనుకుంది. అడుగులు ముందుకు వేసింది. ఇప్పుడెక్కడికి వెళ్ళాలి? అమ్మా నాన్న ఎలాగో లేరు. అన్నా వదినలు నాకు స్వాగతం పలికే మనుషులు కాదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామన్నా ఈ పాటికి అందరికీ పెళ్ళై పిల్లలు పుట్టేస్తుంటారు. అత్తగారింట్లో వాళ్ళ స్థానం కోసం, గుర్తింపు కోసం పోట్లాడుతూ ఉంటారు. ఇక నాకేం షెల్టర్ ఇస్తారు అని ఆలోచిస్తూ పరధ్యానంగా రోడ్డు దాటుతుంది. అంతలో ఒక కారు ఆమెకు దగ్గరగా వచ్చి ఆగుతుంది. పూజ భయపడిపోతుంది. ఒకతను కారు దిగి, అంత కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? వెహికల్స్ వచ్చేది కనిపించడం లేదా అంటాడు. చావడానికి మీ కారు కింద పడాలని అనుకోలేదులే, ఏదో పొరపాటుగా జరిగింది, ఇక వెళ్ళండి అని ఘాటుగా సమాధానం ఇచ్చింది పూజ. రోడ్డు దాటడం సరిగా రాదు, కానీ పొగరికేం తక్కువ లేదు అనుకుంటూ కారులో కూర్చున్నాడు ఆ వ్యక్తి. స్టార్ట్ చేసేలోపు అతనికి ఓ విషయం గుర్తొచ్చింది. ఈమెను నేను మొదటిసారి చూడట్లేదు, ఇంతకుముందు ఎప్పుడూ చూశాను, బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తోంది ఏంటి అని కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. వెంటనే కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం ఒక్క నిమిషం ఆగండి, మీరు పూజా గారు కదా అంటాడు. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీరిప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మీకెలా తెలుసని అడిగాను, వినిపించలేదా? సారీ అండి, మీరు ఒక హత్యానేరం కేసులో జైలుకి వెళ్ళారు కదా, అప్పుడు నేను లా చదువుతున్నాను. మీ కేసుకు సంబంధించిన న్యూస్ నేను అప్పట్లో చూశాను. 1-2 సార్లు కోర్టుకి ఇయరింగ్స్కి కూడా వచ్చాను. అయితే ఏంటిప్పుడు? అదే, రిలీజ్ అయినట్టున్నారు కదా, ఇదివరకు చూసిన వ్యక్తి కదా అని పలకరిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? లిఫ్ట్ ఏమైనా కావాలా? ఇంతసేపటికి ఒక మంచి ప్రశ్న అడిగారు. కార్లు లాగేస్తున్నాయి, పదండి. అలా వాళ్ళిద్దరూ కారులో కలిసి బయలుదేరారు. ఎక్కడి దాకా వెళ్ళాలి పూజగారు? అది తెలియదు, కానీ ఆకలిగా ఉంది. చాలాసేపటి నుంచి నడుస్తూనే ఉన్నాను. సరే, పక్కనే చిన్న హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి తిందాం. ఇద్దరూ కలిసి ఒక హోటల్ దగ్గర ఆగి భోజనం చేస్తున్నారు. మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు మేడం అంటూ మళ్ళీ మొదలు పెట్టాడు అతను. ముందు మీ పేరు చెప్పండి, నాకు కూడా పిలవడానికి పేరు తెలియాలి కదా. ఓ సారీ, ఐఎమ్ లాయర్ వరుణ్ కుమార్. నేను అప్పట్లో మీ కేసు గురించి చాలా చదివేవాడిని. కొంతమంది మీదే తప్పనేవాళ్ళు, కొంతమంది మీరు అమాయకులు అనేవాళ్ళు. ఏది నిజమో తెలుసుకోవాలనే కుతూహలం నాకు బాగా ఉండేది. మీరేమీ అనుకోకపోతే అసలు ఏం జరిగిందో నాకు చెప్తారా? ఏదో జరిగింది, నాకు శిక్ష పడింది, శిక్షాకాలం పూర్తయిపోయింది, బయటికి కూడా వచ్చేసాను. ఇప్పుడు చెప్తే ఈ లాయర్ గారు నాకేం హెల్ప్ చేస్తారట అంది ఆమె కాస్త కోపంగా. జైల్లో ఉండొచ్చారు కదా, చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం మీ మీద బాగా పడినట్టుంది. ఇప్పుడు మీరు బయట ప్రపంచంలోకి వచ్చేసారండి. మీకు హెల్ప్ అవ్వకపోయినా మీలాంటి ఎవరికైనా హెల్ప్ చేయడానికి నాకు ఉపయోగపడొచ్చు కదా, అందుకైనా చెప్పండి. ఇప్పుడు కాదులే వరుణ్ గారు, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతానికి నేను ఏదైనా హాస్టల్ వెతుక్కోవాలి. సరే, అయితే మీకు నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో కొన్ని లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ మీ గార్డియన్గా నేను సైన్ చేసి మిమ్మల్ని జాయిన్ చేస్తాను. మీకు ఓకేనా? ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కాసేపటి తర్వాత వరుణ్ పూజను ఒక హాస్టల్లో జాయిన్ చేస్తాడు. సరే పూజ గారు, నేను వెళ్తాను. ఇది నా విజిటింగ్ కార్డ్, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. నా వల్లైన సాయం నేను చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు వరుణ్. పూజ ఒక రోజంతా విశ్రాంతి తీసుకుంటుంది.
నా దగ్గర నా సర్టిఫికెట్స్ లేవు. రోజు వేసుకోవడానికి ఓ 4 జతల బట్టలు కూడా లేవు. ఏం కావాలన్నా అన్నయ్య దగ్గరికెళ్ళాలి. అది జరగని పని. మరి నాకేం పని దొరుకుతుంది? ఇక మీదట ఎలా గడుస్తుంది? అన్న ఆలోచనలో పడిందామె. ఒక రోజు గడిచిపోయింది. మరుసటి రోజు, పూజగారు, మీకేదో లెటర్ వచ్చింది అంటూ తీసుకొచ్చిచ్చిందో అమ్మాయి. ఏంటబ్బా ఇది అని ఓపెన్ చేసి చూస్తే, ఒక ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ ఉంది. మీకు ఇష్టమైతే ఈ అడ్రస్కి వచ్చి కలవండి. ఇట్లు వరుణ్ కుమార్ అని ఉంది. ఏంటి తను ఒక్కరోజు పరిచయానికే ఉద్యోగం ఇప్పిస్తాడా? ఇప్పుడు వెళ్ళాలా వద్దా? మనకి వేరే ఆప్షన్ ఏముంది? గడవాలంటే వెళ్ళాలి, తప్పదు అనుకొని ఆ లెటర్లో ఉన్న అడ్రస్కి వెళ్తుంది ఆమె. పూజగారు, లోపలికి రండి అంటూ ఆహ్వానిస్తాడు వరుణ్. ఈ ఆఫీస్ మాదే. నేను ఇంకొంతమంది లాయర్స్ ఉంటాం ఇక్కడ. అదిగో ఆ టేబుల్ చూసారా? మొన్నటి వరకు అక్కడ ఆపరేటర్గా ఒక అమ్మాయి వర్క్ చేసేది. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. మాకు కూడా అవసరం ఉంది. అందుకే మీకు చెప్పాను. ఎక్కువ వర్క్ ఏముండదు. మా అందరికీ అవసరమైన డాక్యుమెంట్స్కి కొంచెం అలైన్మెంట్ ఇచ్చి ప్రింట్ తీయడం, అప్పుడప్పుడు అవసరమైతే కోర్టుకు వెళ్ళి సబ్మిట్ చేసి రావడం, అంతే. మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం కాకపోవచ్చు. మీకు ఇష్టమైతేనే చెయ్యండి. ఆకలితో కడుపు మాడుతున్నప్పుడు పెరుగన్నం కూడా పరమాన్నంలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ జాబ్ కూడా అంతే. మీకు నాకు ఒక్కరోజు పరిచయమే అయినా జాబ్ ఇప్పించారు. అందుకు చాలా థ్యాంక్స్ అంది పూజ. అలా తన ఆ జాబ్లో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా వారి మధ్య స్నేహం కుదురుతుంది. పూజ వరుణ్తో మాట్లాడే తీరులో మార్పు వస్తుంది. చూసారా పూజ గారు, మనం మొదటిసారి కలిసిన రోజు మీరు నాతో ఎంత రఫ్గా మాట్లాడారు. ఇప్పుడు మీ మాట తీరే మారిపోయింది. ఏదైనా మన చుట్టూ ఉండే మనుషుల్ని బట్టి కూడా ఉంటుంది. నిజమే, జైల్లో వాతావరణం వేరు, ఇక్కడ వేరు కదా. సరే, ఇప్పటికైనా జరిగిందేమిటో నాకు చెప్పొచ్చు కదా. ఒక లాయర్గా కాదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను అనుకోండి. నేను కిషోర్ కాలేజ్లో క్లాస్మేట్స్. 2 సంవత్సరాలు తన నా చుట్టూ తిరిగి ఆఖరికి నాతో ఎస్ అనిపించుకున్నాడు. ఈ విషయం మా ఇంట్లో తెలిసాక అన్నయ్య వదిన నా మీద చాలా కోపడ్డారు. దాంతో నేను కిషోర్తో బయటికి వచ్చేసాను. నేను హాస్టల్లో ఉంటూ చదువుకునేదాన్ని. కొంతకాలం వరకు నా ఖర్చులన్నీ తనే భరించాడు. ఒకరోజు సరదాగా మా ఇల్లు చూపిస్తానంటూ తీసుకెళ్లాడు. అక్కడే వాడి అసలు స్వరూపం బయటపడింది. నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ట్రై చేశాడు. నేను కుదరదనేసరికి నా మీద చేయి చేసుకున్నాడు. 2 ఏళ్ళు నీ చుట్టూ పిచ్చోడ్లా తిరిగాను. 6 నెలల నుంచి నీ ఖర్చులన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఏం చేయాలి నీకోసం? ఇప్పటికీ నువ్వు నన్ను దగ్గరికి రానివ్వవా అంటూ చాలా చీప్గా మాట్లాడాడు. కానీ మనకి పెళ్లి కాలేదు కదా కిషోర్. పైగా ఇప్పుడిప్పుడే మన డిగ్రీ పూర్తయింది. ఇంకా చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకొని జీవితం మొదలుపెట్టడం గురించి ఆలోచించాలి. నేను పెళ్లి చేసుకొని సంకనేసుకొని ఇంటికి తీసుకెళ్లడానికి నీ చుట్టూ తిరగలేదు నేను. నీకోసం నేను చేసిన వాటికి బదులుగా ఈరోజు నువ్వు నా మాటకు తల వంచాల్సిందే అంటూ బలవంతం చేయబోయాడు. ఏం చేయాలో తెలియలేదు. కాసేపు కీచులాట జరిగింది. తర్వాత నేను తనని గట్టిగా తోసేశాను. తన తల బీరువా అంచుకు తగిలింది. గాయం లోతుగా అయింది. చుట్టుపక్కల హాస్పిటల్స్ ఏం లేవు. నేను తీసుకెళ్లే లోపు తన ప్రాణం పోయింది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టారు. నేనే చంపానంటూ నిందలు వేశారు. నా తప్పు లేదని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎలాంటి ఆధారం లేదు. చాలా రోజులు కేసు పెండింగ్ పడి ఆఖరికి నేను అతన్ని స్వతహాగా ఏ ఆయుధంతో కావాలని చంపలేదు కాబట్టి మా మధ్య జరిగిన గొడవ వల్ల తనకి గాయమైందని, ఆ గాయం వల్లే మరణించాడని కోర్టు నమ్ముతూ 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అక్కడ అతను చేసిన తప్పు గురించి నేను మాట్లాడితే నా మాట ఎవరూ నమ్మలేదు. ఉద్దేశపూర్వకంగా జరగలేదు అన్నంత వరకే కోర్టు నమ్మింది. 5 ఏళ్ళు జైల్లో గడపాల్సి వచ్చింది. ఇదంతా నా దురదృష్టం. అమ్మా నాన్న చనిపోయాక అన్నయ్య వదిన వాళ్ళు ఏదో పర్వాలేదన్నట్టుగా చూసుకున్నారు. నా చేతులారా నేనే ఆ అండ కూడా లేకుండా చేసుకున్నాను. ఇప్పుడు నా మొహం కూడా చూడరు. హాస్టల్లో ఉన్న నా లగేజ్, సర్టిఫికేట్స్ అన్నీ అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపించేశారంట. బయట ఏదైనా జాబ్ చూసుకుందామన్నా కుదరని పరిస్థితి నాది. మీకు చాలా అన్యాయం జరిగింది పూజగారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండండి. మీ వస్తువుల విషయం అంటారా? అవి తొందరలోనే మీ చేతుల్లోకి వస్తాయి అని ఆమెకు ధైర్యం చెప్పాడు వరుణ్.
4 రోజుల్లో ఆమె సర్టిఫికెట్లు ఆమె చేతికొచ్చేలా చేశాడు. ఎలా వరుణ్ గారు? మీ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే ఉంచుకొని మీకివ్వకుండా ఏడిపిస్తున్నారని, వెంటనే తిరిగి పంపకపోతే కోర్టుకు హాజరవ్వాల్సి వస్తుందని ఒక లాయర్ నోటీస్ పంపించాను నేను మీ అన్నయ్యకి. దెబ్బకెలా తిరిగొచ్చాయో చూసారా? మీ తెలివితేటలు చూపించారన్నమాట. ఎనీవేస్, థ్యాంక్స్. ఇదేం బాలేదు పూజ. పూజ అని పిలవచ్చు కదా? ప్రస్తుతం ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ మీరే. మిమ్మల్ని కాదనేదేముంది? కానీ ఏదో బాలేదన్నారేంటి? నేను మీకు జాబ్ ఇప్పించాను, మీ సర్టిఫికెట్ ఇప్పించాను. ప్రతిసారి థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటున్నారు. ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా, కనీసం ఒక బిర్యానీ అయినా కొనిచ్చి పార్టీ ఇవ్వాలని ఆలోచన లేదు మీకు. అంతేనా? దాందేముంది, ఇప్పుడే వెళ్దాం పదండి. అలా వాళ్ళిద్దరూ సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి వస్తారు. రోజులు నెలలు గడుస్తూ పోతాయి. వరుణ్ పూజ మీద అమితంగా ఇష్టం పెంచుకుంటాడు. పూజ, నువ్వు నాకంటే 1 సంవత్సరం చిన్నదానివే అయినా ఒక జీవితానికి సరిపడా కష్టాలు చూసేశావు. అందరిలాగే నీకు సంతోషంగా బ్రతికే హక్కుంది. ఆ సంతోషాన్ని నేనే నీకు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నువ్వేమంటావో అని ఆలోచిస్తూ ప్రతిసారి ఆగిపోతున్నాను. ఈరోజు మాత్రం ఎలాగైనా చెప్పిస్తాను అనుకుంటాడతను. ఆ రోజు సాయంత్రం వరకు ఎదురు చూసి, పూజ, ఇవాళ నేను నిన్ను నా కార్లో డ్రాప్ చేస్తాను. ఎందుకు వరుణ్ గారు? నేను ఆటోలో వెళ్ళిపోతానులేండి. నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి పూజ. సరే అయితే పదండి. వరుణ్ కారు నేరుగా ఒక గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఏంటి ఇక్కడ ఆపారు? రా చెప్తాను అంటూ గుడిలోకి తీసుకెళ్లి దర్శనం పూర్తయిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చుందాం అంటాడు. సరే, ఇప్పటికైనా విషయం చెప్పండి. పూజ, అది నాకు నీ వ్యక్తిత్వం బాగా నచ్చింది. నీతో కలిసి లైఫ్ లాంగ్ బతకాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? అనగానే పూజ గట్టిగా నవ్వుతుంది. నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను అంటాడు వరుణ్. వరుణ్ గారు, నేను కాలేజ్ అమ్మాయిని కాదు, జైలుకి వెళ్ళొచ్చాను. ఈ విషయం మీద మీకు ఎప్పుడైనా అవమానం జరగవచ్చు. అదేమీ ఆలోచించకుండా నన్ను పెళ్లి చేసుకుంటా అంటారేంటి? లోకంలో అమ్మాయిలేమైనా గొడ్డుపోయారా ఏంటి? అసలు నీ తప్పే లేకుండా నువ్వు జైలుకి వెళ్ళావు. అందుకు నీ మీద జాలి పడాలి, కానీ అవమానంగా ఫీల్ అవ్వడం ఎందుకు? ఆ విషయం గురించి నువ్వు మర్చిపో. నీకు నేనంటే ఇష్టమా లేదా అది చెప్పు. నాకు ఇష్టం ఉన్నా సరే నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఎందుకు? ఎందుకంటే నా ఇష్టాల మీద, నా మనసు మీద నాకు నమ్మకం పోయింది. నాలో ఉన్న గుడ్డి నమ్మకం వల్లే కదా ఇల్లు దాటి బయటికి వచ్చాను. మనసులో స్వార్థం తప్ప ప్రేమ లేని వాడి చేతుల్లో చిక్కాను. వాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెళ్ళి జైల్లో పడ్డాను. ఇంకా నేను ఒక మనిషిని గాని, నా మనసుని గాని నమ్మే ధైర్యం చేయలేను వరుణ్ గారు. ఈ విషయం దయచేసి మర్చిపోండి అని చెప్పి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళబోతుంది. వరుణ్ కాసేపు మౌనంగా ఉండి ఒక్కసారిగా గట్టిగా పూజ అంటూ అరుస్తాడు. అయినా పూజ అడుగులు ముందుకే సాగుతున్నాయి. ఏ రోజైనా నీ చేతుల్లో నేను చనిపోవాల్సి వస్తే నీ మీద కేసు పెట్టడానికి నాకెవ్వరూ లేరు అంటాడతను గట్టిగా. ఆ మాటకి పూజ వెనక్కి తిరిగి చూస్తుంది. అతనికి దగ్గరగా వస్తుంది. నాది గ్యారెంటీ, నా కోసం నీ మీద ఎవ్వరు కేసు పెట్టరు. నువ్వు కావాలని చంపేసినా నాకు ఓకే అంటాడతను. పూజ నవ్వుతూ అతని చెంప మీద కొడుతుంది. ఇంత చండాలంగా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పద్ధతిగా ప్రపోజ్ చేస్తే వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడే కదా వెనక్కి తిరిగొచ్చావు. మరి ఇదే బెటర్ కదా అనగానే ఇద్దరూ నవ్వుకుంటారు. ఇంకాసేపు తీరిగ్గా గుడిలోనే కూర్చుంటారు. నిజానికి నా మనసులో కూడా మీ పట్ల ఇదే భావన ఉంది. కాకపోతే నా అదృష్టం పట్ల నమ్మకం లేదంతే. ఇంకో విషయం ఏంటంటే, మీ పరిచయం, అభిమానం, ప్రేమ నా మనసును కదిలించవచ్చు. కానీ ఏంటి పూజ, నేను ఈ జాబ్ చేస్తూ డబ్బులు దాస్తూ వస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు? నాకు ఎంఎస్సి కంప్యూటర్స్ చదవాలని ఆశ. కిషోర్తో బయటకు వచ్చేసాక దాన్ని చంపేసుకున్నాను. కానీ మీరు సర్టిఫికేట్స్ వెనక్కి తీసుకొచ్చాక మళ్ళీ చదవాలనిపించింది. దానికి సరిపడా డబ్బు దాచుకొని ఆ తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నాను. ఈ మాత్రం దానికినా? ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఎప్పుడు జాయిన్ అయిపో, నేను నిన్ను చదివిస్తాను. నీ చదువు పూర్తయి నువ్వు కోరుకున్న జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం. ఎదురు చూడ్డానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
చాలా థ్యాంక్స్ వరుణ్ గారు, నాతో రండి అని గుడి బయటకు తీసుకెళ్లి ఒక పసుపు తాడుకొని అమ్మవారి సమక్షంలో నిలబడి, ఇదిగోండి, ఇది నా మెడలో కట్టండి అంటుంది. ఇప్పుడే కదా చదువుకోవాలనుందన్నావు. పూజను మీరు చదివిస్తే తనకిష్టం ఉండదు. అదే మిస్సెస్ వరుణ్ణి చదివిస్తే అప్పుడు తను హ్యాపీగా చదువుకుంటుంది. దొంగవి పూజ, నువ్వు ఇంతసేపు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా. ప్రపోజ్ చేసిన రోజే తాళి తీసుకొచ్చి కట్టమంటావని అస్సలు ఊహించలేదు. చాలా గొప్ప అదృష్టాన్నిచ్చావు అంటూ సంతోషంగా తన మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఆ తర్వాత పూజ ఉద్యోగం మానేస్తుంది. మంచి ఇల్లాలుగా మారి భర్తకు సపర్యలు చేస్తూ తన చదువు కొనసాగించి లక్ష్యాన్ని చేరుకుంటుంది. 3 ఏళ్ల తర్వాత ఆమె కోరుకున్నట్టుగానే మంచి ఉద్యోగం సంపాదిస్తుంది. మొత్తానికి నీ గోల్ రీచ్ అయిపోయావు. ఇదంతా మీ వల్ల కలిగిన అదృష్టమేనండి. లేదంటే ఇది సాధ్యం అయ్యేదో కాదో నాకు నమ్మకమే లేదు. ఏ ఆధారం లేకుండా గాలికి ఎగురుతున్న ఈ గాలిపటానికి మీరు దారంగా మారారు. నా జీవితంలో కూడా అదృష్టం అనేది ఒకటి ఉంటుందనే ఆశ చచ్చిపోయిన రోజుల్లో మీరు నా జీవితంలోకి వచ్చి గందరగోళంగా ఉన్న నా భవిష్యత్తును నందనవనంగా మార్చారు. ఏం చేసినా ఈ జీవితంలో నేను మీ రుణమైతే తీర్చుకోలేను. ఎందుకు తీర్చుకోలేవు? తొందరలో నాకు ఒక కొత్త అసిస్టెంట్ లాయర్ని ఇవ్వాలి నువ్వు. నేనా? అదెలా? ఎలాగంటే మనకు పుట్టబోయే బిడ్డ రూపంలో అనగానే పూజ సిగ్గుపడుతుంది. సంవత్సరం తర్వాత వాళ్ళు కోరుకున్నట్టుగానే వాళ్ళకి పుత్తడి బొమ్మ లాంటి ఆడపిల్ల పుడుతుంది. ఆ తర్వాత ఉద్యోగాన్ని కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ ఆనందంగా బ్రతుకుతారు ఆ జంట. కొన్ని పరిచయాలు మనల్ని కష్టాల్లోకి తోసేస్తే మరికొన్ని పరిచయాలు మన జీవితంలో వెలుగులు నింపేస్తాయి. ఏదేమైనా అంతా పైవాడి నిర్ణయం. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.